మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. లూకా శుభవార్త 17వ అధ్యాయము 11 నుంచి 21 వచనాలను మనము చూద్దాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యలో వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ తొమ్మండుగురు ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను అగ్గుపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పాను. దేవునికి స్తోత్రం. లూకా శుభవార్తలో రాయబడిన ఈ లేఖన భాగము మరి మిగతా గ్రంథాల్లో రాయబడలేదు. అనగా మార్కు సువార్తలో రాయబడలేదు, మత్తయి శుభవార్తలో రాయబడలేదు, యోహాను శుభవార్తలో కూడా రాయబడలేదు. ఈ యొక్క భక్తుడు లూకా భక్తుడు మాత్రమే ఈ ఇన్సిడెంట్ను రికార్డ్ చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు ఆయన గలిలయ ప్రాంతము నుండి యెరూషలేముకు వెళ్ళుచూ ఉన్నారు. ఇది ఆయన శిలువ మరణము పొందడానికి 1 వారము ముందు ఆయన ప్రయాణమై వెళ్ళుచూ ఉన్నారు. యేసు ప్రభు వారు జీవించిన కాలములో ఆ యొక్క పాలస్తీనా దేశాన్ని వారు 5 భాగాలుగా విభాగించారు. అందులో మొట్టమొదటిది ఏంటంటే ఫెరయా. గలిలయకు అవతల ఉన్నటువంటి సిరియా ప్రాంతాన్ని ఏమంటారంటే ఫెరయా అని అంటారు. ఫెరయా తరువాత గలిలయ, అంటే యేసు ప్రభు వారు నివాసముండి పరిచర్య చేసినటువంటి ప్రాంతం. అదే ఆయనకు క్యాపిటల్. కపెర్నహూమును క్యాపిటల్గా చేసుకుని ఆయన ఇశ్రాయేలు దేశం అంటే పాలస్తీనా దేశం అంతా కూడా సంచారము చేసి ఆయన పరిచర్య చేసి మరలా తిరిగి ఆయన గలిలయ ప్రాంతానికి వచ్చేవాడు. గలిలయ నుండి మరలా ఆ తరువాత ఉన్న ప్రాంతం పేరేంటే సమరయ ప్రాంతం. ఆ సమరయ ప్రాంతం తర్వాత ఉన్నది ఏంటంటే యోదయ ప్రాంతం. ఈ యోదయ ప్రాంతంలో ఉన్నది ఏంటంటే యెరూషలేము పట్టణము ఉన్నది, యెరూషలేము దేవాలయం ఉన్నది. దాని పక్కన కనుక మనం చూస్తే ఇదూమయ అనేది ఉంటుంది. అనగా ఆ ప్రాంతాన్ని 5 భాగాలుగా వారు విభాగించారు. ఫెరయా, గలిలయ, సమరయ, యోదయ, ఇదూమయ అనేటువంటి ప్రాంతాలుగా దాన్ని విభాగించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. బిడ్లారా, యేసు ప్రభువారు ఆయన గలిలయ నుండి, అంటే యూదులు ఎక్కువగా నివాసం ఉండేటువంటి స్థలం, ఎక్కువగా మరి రబాయిలు ఆ నివాసం ఉండేటువంటి ఆ స్థలములో నుండి యేసు ప్రభువారు ప్రయాణమై ఎక్కడికి వెళ్తున్నాడంటే ఆయన యెరూషలేముకి వెళుతూ ఉన్నాడు. సాధారణంగా ఇశ్రాయేలీలు వారు సమరయ గుండా వారు ప్రయాణము చేయరు. ఎందుకు ప్రయాణము చేయరంటే దానికి చరిత్రలో వారికి ఉన్నటువంటి కొన్ని గొడవల కారణంగా, వారికి ఉన్నటువంటి కొన్ని వైషమ్యాల కారణంగా యూదులు అనేబడి వారు ఏం చేస్తారంటే సమరయ గుండా వారు ప్రయాణము చేయరు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, అందులోనూ ఆర్థోడాక్స్ యూదులు కానివ్వండి, అందులోనూ రబ్బాయ్ అని పిలువబడినటువంటి బోధకులైనటువంటి యూదులు కానివ్వండి, వాళ్ళు ఈ సమరయ గుండా వెళ్లకుండా వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని బిడ్డలారా, వాళ్ళు తూర్పునున్న యోర్దాను నదీ పరివాహక ప్రాంతము నుండి 50 కిలోమీటర్లు ప్రయాణమై వాళ్ళు యెరికో ప్రాంతానికి వెళ్ళి
ఎరుకో నుంచి వాళ్ళు యెరూషలేమునకు ఎక్కి వెళ్ళిపోతారు. ఆ విధంగా వారు ప్రయాణం చేస్తారు. ఒకవేళ వారు గనక సమరయ గుండా ప్రయాణం చేస్తే గనక వాళ్ళకి ఇంచుమించు ఒక 50 కిలోమీటర్లు వాళ్ళకి కలిసి వస్తుంది. కానీ వాళ్ళు అలాగూ చేయరు. ఎందుకు చేయరంటే ఈ యొక్క సమరయులను వాళ్ళు ఏమనుకుంటారంటే తక్కువ జాతిగా వాళ్ళు చూస్తూ ఉంటారు. ఎందుకు తక్కువగా జాతిగా చూస్తారంటే ఇశ్రాయేలు దేశము అష్షూరు రాజు అయినటువంటి షల్మనేజరు ద్వారా చెరగా పట్టుబడిపోయిన తరువాత ఈ షల్మనేజర్ ఏం చేశానంటే ఆ ఇశ్రాయేలు దేశంలో షోమ్రోను పట్టణములో ఉన్నటువంటి ఆ ఇశ్రాయేల్ అందరినీ కూడా చెరగా తీసుకెళ్ళిపోయి కొంతమందిని అక్కడ ఉంచాడు. ఆ చెరగా తీసుకెళ్ళిపోయినటువంటి దేశాల నుంచి అనగా బబులోను, కోత, హవ్వ, హమాతు, సెపరీము అనే ప్రాంతాల్లో దేశాల్లో ఉన్నటువంటి ప్రజలను తీసుకొచ్చి ఏం చేశాడంటే ఈ యొక్క షోమ్రోను పట్టణంలో ఆ ప్రాంతాల్లో వారిని నివాసము చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మిగతా వారు అన్యులను ఈ ఇశ్రాయేలులు కలిసి ఎప్పుడైతే వివాహాలు చేసుకున్నారో ఆ వివాహాలు చేసుకున్న వారి వల్ల పుట్టిన సంతానాన్ని ఏమని పిలిచారంటే సమరయులు అని పిలిచారు. ఈ సమరయులు ఏం చేసేవారంటే వారు నిజమైన దేవుణ్ణి ఆరాధన చేయక వారికి నచ్చిన విగ్రహాలను ఆరాధన చేసేవారు. అందుకే యూదులకు వాళ్ళంటే పడదు. రెండవదిగా యూదులతో కాకుండా ఇశ్రాయేలులు కాకుండా వారు అన్యులతో మిగతా విగ్రహారాధకులతో కలిసి వివాహాలు సంబంధ బాంధవ్యాలు పెట్టుకున్నారని చెప్పి వారితో వీళ్ళకి ఇంకో మాటలో చెప్పాలంటే రిలేషన్షిప్ అనేవి వాళ్ళతో పెట్టుకోవడానికి వీళ్ళు ఇష్టపడరు. ఇంకో మాటలో చెప్పాలంటే వాళ్ళు మిక్స్డ్ రేసు, వాళ్ళకి మనకి తగదన్న రీతిగా వాళ్ళు చూస్తూ ఉంటారు. అంత మాత్రమే కాదు, ఈ ఇశ్రాయేలీలు రెండవసారి జెరుబ్బాబెలు యొక్క నాయకత్వంలో వారు యెరూషలేములో దేవాలయంలో కడుతున్నప్పుడు మేము కూడా మీతో పాటు మేము పాలు పంపులు పొందుతాము అని చెప్పినప్పుడు వారు మీరు అవసరం లేదు, మీరు మాతో కట్టడానికి వీలు లేదని చెప్పినప్పుడు వీళ్లకు పోటీగా గెరాజీము అనేటువంటి పర్వతం మీద ఏం చేశారంటే ఒక దేవాలయాన్ని కట్టి వీళ్ళకు పోటీగా వాళ్ళు ఏం చేశారంటే యెహోవా దేవునికి మందిరం కట్టారు. అది రెండవది. తరువాత మనం చూస్తే కనుక దేవుని బిడ్డలారా ఈ క్రీస్తు శకము 6 నుంచి 7, 8 ఆ శతాబ్దాల మధ్యలో ఒకసారి వీళ్ళు పస్కా పండుగ ఆచరిస్తూ ఉంటుంటే సమరయులు అందరూ వచ్చి ఎండిపోయిన ఎముకలను చల్లి వాళ్ళని అపవిత్రము చేసినట్లుగా చెబుతారు. కాబట్టి ఈ ఇశ్రాయేలుతో వీళ్ళకి ఇశ్రాయేల్ అంటే సమరయులతో యూదులకు ఏమాత్రము కంచం పొత్తు కానీ మంచం పొత్తు కానీ ఏది కూడా ఉండదు. వాళ్ళంటే వీళ్ళని తక్కువ జాతి వారిగా చూస్తారు. వాళ్ళతో వియ్యమందరూ వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడరు, వాళ్ళని కలవడానికి ఇష్టపడరు, వారి గ్రామంలోకి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. కానీ ఏ యూదుడు కూడా సమరయ గుండా ప్రయాణం చేయడు. కానీ యేసు ప్రభు వారు ఆయన ఒక్కడే ఆ సమరయ గుండా ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నాడట. ఎవరికి ఇష్టము లేని వారిని రక్షించడమే నా యేసయ్య చేసే పని. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకంలోనికి వచ్చాడు. సమరయ గుండా ఇంతకుముందు వెళ్ళినప్పుడే సమరయ స్త్రీని కూడా రక్షించాడు యేసు ప్రభు వారు. సమరయ స్త్రీని రక్షించడం మాత్రమే కాదు, ఈసారి ఆయన సమరయ గుండా ప్రయాణమై వెళ్ళొచ్చు ఉండగా ఆయన గలిలయ ప్రాంతంలో ఉన్నవాడు. ఆయన బయలుదేరి యోర్దాను నది వైపు నుంచి తిరిగి వెళుతూ మానేసి ఆయన ఏం చేశారంటే సమరయ గుండా ప్రయాణం చేస్తూ వెళుతూ ఉండగా మార్గ మధ్యలోనికి వచ్చేసరికి 10 మంది కుష్టి రోగులు ఆయనకు ఎదురుగా వచ్చారట. కుష్టి వ్యాధి అనేది చాలా భయంకరమైన వ్యాధి. బైబిల్ గ్రంథంలో కుష్టి వ్యాధి గురించి 68 సార్లు చెప్పబడింది. పాత నిబంధన గ్రంథంలో 55 సార్లు చెప్పబడింది. క్రొత్త నిబంధన గ్రంథములో 13 సార్లు చెప్పబడింది. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసుకుంటే దేవుని బిడ్డలారా ఈ కుష్టి వ్యాధి గలవారి గురించి 10 సంఘటనలు జరిగినాయి. ఈ 10 సంఘటనల్లో 22 మంది కుష్టి వ్యాధి బారిన పడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందులో మొట్టమొదటిగా కుష్టి వ్యాధి ఎక్కడ ప్రారంభించబడిందంటే నిర్గమాకాండము 4వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. 6, 7 వచనాల్లో చూస్తే కాలుచున్న మండుచున్న పొదలో నుంచి దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు నిన్ను ఎవరు పంపించారు అని మోషే అని చెప్పినప్పుడు నాకొక సూచన చూపించమని చెప్పినప్పుడు మోషే తన చేతిని తన గుండెల మీద పెట్టుకోమని చెప్పినప్పుడు అది తిరిగి తీసినప్పుడు అది ఏమైపోద్దంటే కుష్టి వ్యాధి గలవాది అయిపోద్ది. మరలా పెట్టుకున్నప్పుడు ఏమవుద్దంటే అది మామూలు చేయగా
మారిపోద్ది. మొట్టమొదటిగా అక్కడ మనం చూస్తాం. రెండవదిగా సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో మిరియాము కుష్ఠవ్యాధి పొందినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకు కుష్ఠవ్యాధి పొందిందంటే, సిపోరా చనిపోగా నల్లటి అమ్మాయిని, నీగ్రో అమ్మాయిని మోషే వివాహం చేసుకుంటాడు. ఈ మోషే వివాహము చేసుకున్న దానికి ఎవరు సనిగారంటే మిరియాము సనిగింది. ఎప్పుడైతే మిరియాము సనిగిందో ఆమెకి వెంటనే ఏమొచ్చిందంట, కుష్ఠరోగం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మూడవదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం చూస్తే సిరియా అధ్యక్షుడైనటువంటి నయమానికి ఏమొచ్చిందంట, కుష్ఠవ్యాధి వచ్చింది. అదే అధ్యాయము ఆఖరు వచనం కనుక మనం చూస్తే కనుక, ఏ నయమానైతే యోర్దాను నదిలో మునిగి కుష్ఠవ్యాధి పోగొట్టుకున్నాడు, డబ్బు కొరకు ఆశపడి అదే కుష్ఠవ్యాధిని ఎవరు పొందుకున్నారు, గేహాజీ పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 3 నుంచి 20 వచనాలు కనుక మనం చూస్తే, అక్కడ 4 లెపరసీ వాళ్ళు, కుష్ఠవ్యాధి కలిగిన వారు ఆ ఇశ్రాయేలు దేశమును ఆ యొక్క భయంకరమైన కరువు నుండి కాపాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. తర్వాత 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనం కనుక మనం చూస్తే, అందులో యోధారాజు అయినటువంటి అజర్యా అని ఒకడు ఉంటాడు. అతను ఏం చేస్తాడు, అజర్యా ఏం చేస్తాడంటే, దేవునికి తన తండ్రి అయిన అమజ్య నడిచినట్లుగా నడుస్తాడు, కానీ ఉన్నతమైన స్థలాలను కొట్టివేయకపోవటం వల్ల ఈ అజర్యాకు దేవుడు ఏమిస్తాడంటే కుష్ఠవ్యాధిని అనుగ్రహిస్తాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయం 19వ వచనంలోకి కనుక మనం వస్తే కనుక, అక్కడ చెయ్యొద్దన్న పని చేసినటువంటి ఉజ్జియాకు ఏమొచ్చిందంటే కుష్ఠరోగం వచ్చింది. ధూపం వేయొద్దు రాజా అని చెప్పారు యాజకులు. నువ్వు బలిపీఠం ఎక్కి ఆ ధూపార్తిని పట్టుకున్నప్పుడు ఆ చేతికి నొసటికి ఏమొచ్చిందంట, కుష్ఠవ్యాధి వచ్చింది. తర్వాత ఇన్సిడెంట్ మనం చూస్తే దేవుని బిడ్డలారా, మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఆయన కొండ మీద ప్రసంగం చేసిన తరువాత ఆయన 3 రోజులు, మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం ఈ 3వ అధ్యాయులు కొండ మీద ప్రసంగం చేసి ఆయన దిగి వచ్చుచుండగా 8వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో ఆయన మనం చూసినప్పుడు ఒక కుష్ఠరోగ ఆయనకు ఎదురుపడి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్న ఇన్సిడెంట్ కూడా మనం చూస్తూ ఉంటాం దేవుని బిడ్డలారా. అలాగే మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 6వ వచనంలో గనక మనం చూస్తే గనక, కుష్ఠరోగైన సీమోన్ అని ఒకడు ఉంటాడు. ఆ సీమోను బాగుపడినప్పుడు యేసు ప్రభుని ఆ ఇంటికి భోజనానికి పిలిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ 10వ ఇన్సిడెంట్ ఇప్పుడు మనం చదివాం. ఏంటి ఆ ఇన్సిడెంట్ అంటే, లోకా శుభవార్త 17వ అధ్యాయం 11 నుంచి 19 వచనాలను మనం చూసాం బిడ్డారా. ఇందులో కుష్ఠవ్యాధి గురించి మనం చూసినప్పుడు, దీని యొక్క పూర్వాపరాలు మనం గమనించినప్పుడు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారముగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారంగా ప్రపంచంలో 7,000 వ్యాధులు ఉన్నాయటండి. ఎన్ని వేల వ్యాధులండి? 7,000 వ్యాధులు ఉన్నాయట. ఈ 7,000 వ్యాధుల్లో కూడా 3,000 వ్యాధులకు మందే లేదట, చికిత్సే లేదంట ఇప్పటి వరకు. ఈ 3,000 వ్యాధుల్లో కూడా అతి భయంకరమైన రోగాల్లో ఈ కుష్ఠవ్యాధి కూడా ఒకటని సైంటిస్టులు తేల్చారు. ఈ యొక్క కుష్ఠవ్యాధిని లెప్రాయ్ అనే బ్యాక్టీరియా ద్వారా ఈ కుష్ఠవ్యాధి కలుగుతుందని చెప్పి, ఆయన కుష్ఠవ్యాధి ఎందుకు వస్తుందో దానికి కారణమైన బ్యాక్టీరియాను 1873వ సంవత్సరంలో ఈ డాక్టర్ జిఏ ఆన్సన్ అనే ఒక ఆయన కనుగొన్నాడు. ఈ కనుగొన్న తర్వాత దేవుని బిడ్డలారా, 1981వ సంవత్సరంలో ఈ కుష్ఠవ్యాధికి కలిగినటువంటి రోగానికి కలిగినటువంటి మందును కనుగొన్నారంట. దేవునికి స్తోత్రం. అంటే ఈ బ్యాక్టీరియా వల్ల ఈ లెప్రసీ రోగం వస్తుందని కనుగొన్న 100 సంవత్సరాల తర్వాత దానికి మందు కనుక్కున్నారు. ఈ యొక్క బయాలజిస్టులు, ఈ కెమిస్టులు కలిపి ఈ సైంటిస్టులు ఆ రోగానికి మందు కొనుక్కున్నారు. ఈ రోగం యొక్క గొప్పతనం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఇది ప్రారంభంలో తెల్ల మచ్చలుగా ప్రారంభించబడుతుంది. ఈ ప్రారంభించబడినటువంటి ఈ మచ్చలు, అందుకే మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు తెల్ల మచ్చలు ఉన్నప్పుడు ఆ డాక్టర్ గారు కానీ మీరు టెస్ట్ చేసేవారు కానీ ఏం చేస్తారంటే, ఒక పిన్నిస్ తీసి దాన్ని ఏం చేస్తారంటే తెల్ల మచ్చల మీద ఏం చేస్తారు, వాళ్ళు గుచ్చుతారు. గుచ్చిన తర్వాత నీకు నొప్పి వస్తుందా లేదా అడుగుతారు. వాళ్ళంత తెలివిగా చేస్తారంటే ముందు వేరే చోట్ల గుచ్చుతారు, ఆ మచ్చ మీద గుచ్చరు.
గుచ్చిందా, నొప్పి వస్తుందా, వస్తుందంటావు, నొప్పి వస్తుందా, వస్తుందంటావు. తర్వాత 2-3 సార్లు గుచ్చిన తర్వాత 4వసారి ఏం చేస్తారంటే ఆ తెల్ల మచ్చ మీద గుచ్చుతారు. అప్పుడు కూడా నొప్పి వస్తుందంటే అది కుష్టి వ్యాధి కాదు. నొప్పి రావడం లేదంటే కనుక మాత్రం ప్రారంభంలో సిమ్టమ్స్ లాగా గమనించి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని బిడ్డలారా, దానికి తగ్గడానికి మెడిసిన్స్ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ప్రారంభంలో గనక మనం దాన్ని చూపించుకోగలిగితే గనక దానికి మెడిసిన్స్ ఉన్నాయి, క్యూర్ అయ్యే పద్ధతి ఉన్నది. అందుకని ముదిరిపోయిన తరువాత గనక మాత్రం దాన్ని మనము బాగు చేయడానికి కూడా ఇప్పుడు వల్ల అయ్యే పని కాదు. 21వ సెంచరీలో కూడా ఈ కుష్టి వ్యాధి చాలా భయంకరమైన వ్యాధిగా ఈ వరల్డ్ ఆర్గనైజేషన్ సంస్థ వారు పరిగణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కుష్టి వ్యాధికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే బిడ్లారా, అది నొప్పు తెలియదు. ఆ బ్యాక్టీరియా అది తినేస్తున్నప్పుడట మాంసాన్ని తినేస్తుందట అండి, మాంసాన్ని తినేస్తుంది. కాళ్ళు, చేతులు, ముక్కులు, చేతులు, అరచేతులు తినుకుంటూ వచ్చేస్తుంటే మొండి చేతులు, మొండి కాళ్ళు, ఆ రసి కారుతుండగా, ఆ పుండు పడుతూ ఉండగా వీడికి ఎంత గుచ్చినా, మేకుతో గుచ్చినా, కాలుతున్నా వీళ్ళకి ఏమాత్రం నొప్పి రాదు. కుష్ఠవ్యాధి యొక్క లక్షణం అది. యేసయ్య బ్రతికిన దినాల్లో కుష్ఠవ్యాధి వారి గురించి కనుక మనం పరిశీలన చేస్తే బిడ్డారా, లేవియకాండ 13వ అధ్యాయం ప్రకారంగా మనం చూస్తే అందులో చెప్పబడిన మాటలు ఏమిటంటే, ఒక వ్యక్తికి తెల్లని మచ్చలు వచ్చి ఆ మచ్చల మీద ఉన్నటువంటి వెంట్రుకలు తెల్లబారిన ఎడల, ఆ మచ్చలు గలగ శరీరానికి కొంచెము దిగువ భాగములో ఉంటే, అప్పుడు ప్రధాన యాజకుని దగ్గరికి అతన్ని తీసుకుని వస్తే ప్రధాన యాజకుడు అతన్ని పరీక్షించి 7 రోజులు అతను ఏం చేస్తాడంటే క్వారంటైన్లో పెడతాడు. 7 రోజులు ఒంటరిగా ఒక గదిలో పెడతారు ఆయన్ని. ఆ గదిలో పెట్టిన తర్వాత దేవుని బిడ్డలారా, ఆ యొక్క జబ్బు 7 రోజుల తర్వాత దానికి ఎలాంటి గుణము కనబడకపోతే, అనగా అది పెరగడం కానీ, ఆ మచ్చ వేసిరిగాడ చర్మము, పచ్చి మాంసము కనపడకపోవటము కానీ జరిగితే మరొక 7 రోజులు పెడతాడట. అంటే 14 రోజులు క్వారంటైన్ పెడతాడు. అదే కదా కరోనా వచ్చిన వాళ్ళకి ఎన్ని రోజులు పెట్టారు? మనకి 14 రోజులే పెట్టారు. ఈ కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళు కూడా 14 రోజులు ఇంట్లో పెట్టి తాళం వేసి ఒంటరిగా ఉంచుతారు. ఆ గదిలో ఉంచిన తర్వాత ఆ మచ్చ కానీ పెరగక ఉంటే, ఆ తెల్ల వెంట్రుకలు కనుక తెల్లబారిపోకుండా ఉంటే, ఆ చర్మము కనుక లోతైపోయి పుండుగా కాకుండా ఉంటే కనుక వీడు పరిశుద్ధుడు అని చెప్పడానికి వాడిని తీసుకువచ్చి కొన్ని క్రతువులు జరిగించి, ఆ క్రతువుల ద్వారా వీడు పరిశుద్ధుడని చెప్పి వాడిని ఏం చేస్తారంటే బట్టలు ఉతుక్కొని స్నానము చేసి వాడిని లోపల తీసుకొస్తారు. లేదు, వీడిని గనక ఆ తెల్ల మచ్చలు వచ్చిన తర్వాత వాడిని గనక లోపల పెట్టిన తర్వాత ఆ మచ్చలో గనక తేడా కనపడితే, ఆ చర్మానికి పల్లంగా అయిపోతే కనుక, కురుపులాగా అయిపోతే కనుక వీడు ఖచ్చితంగా కుష్టి వ్యాధి కలిగిన వాడని చెప్పి వాడిని ఏం చేస్తారంటే పాలెమునకు అవతల పంపించేస్తారు. కుష్టి వ్యాధి కలిగిన వాడు, అడు లేవీయుడైనా, అడు యోధా గోత్రపు వాడైనా, వాడు సమరయుడైనా, ఆ ఇంటిలో ఉన్న, ఆ దేశంలో ఉన్న పరదేశైనా, డబ్బున్నవాడైనా, డబ్బు లేనివాడైనా, చిన్నోడైనా, పెద్దోడైనా, ఎవడైనా కానీ, ఆస్తిపరుడైనా, పేదవాడైనా, ధనికుడైనా, పేదవాడైనా, విద్యావంతుడైనా, విద్య లేనివాడైనా, వాళ్ళకి అనవసరం. ఆ రోజుల్లో ప్రధాన యాజకుడు ఇతనికి కుష్టి వ్యాధి ఉందని తెలిస్తే కనుక నిర్దాక్షిణ్యంగా రాజైనా, బంటైనా, యాజకుడైనా, మరి ఎవడైనా తీసుకెళ్ళి వాడిని ఎక్కడ పెడతారంటే ఊరవతల పెడతారు. అందరూ పాలెము నుండి బహిష్కరించబడిన వారు, వారందరూ సమాజము నుండి వెలివేయబడిన వారు, వారందరూ ఊరవతల ఉండాలి. వారందరూ ఒకవేళ లోపలికి రావడానికి అనుమతి లేదు. ఒకవేళ లోపలికి రావాలంటే యాజకుని యొక్క అనుమతి ఉండాలి. అపవిత్రుడని అరుచుకుంటూ లోపలికి రావాలి. వాడిని ముట్టుకున్నవాడు అపవిత్రుడు, వాడు ఎవడు ముట్టుకుంటే వాడు అపవిత్రుడుగా పరిగణిస్తారు. ఆ దినాలలో యేసయ్య వెళుతూ ఉండగా 10 మంది కుష్ఠరోగులు యేసయ్యకు ఎదురుగా వచ్చారట. స్తోత్రం కలుగునుగాక. యేసుకు ఎదురుగా వచ్చి వాళ్ళు ఏం చేశారంటే, ఏమని చదవండి మాట 14వ వచనం చదవండి ఒకసారి. ప్రభువా, యేసు ప్రభువా, మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఏ కారణం చేత కేకలు వేశారంటారు బిడ్లారా? వాళ్ళకున్న రోగం ఏంటి? కుష్టి రోగం. వాళ్ళకున్న రోగమే వారిని కేకలు వేసేదిగా చేసింది. ఆ రోగాన్ని బట్టి వాళ్ళు ఏమైపోయారంటే ఇంటికి దూరం అయిపోయారు. ఆ రోగాన్ని బట్టి ఒంటరి వాళ్ళు అయిపోయారు.
ఆ రోగాన్ని బట్టి మానసికమైన వేదన అనుభవిస్తున్నారు. సమాజం నుంచి వెలివేయబడ్డారు, మనుషుల నుంచి వెలివేయబడ్డారు. అన్నిటికీ మెచ్చి శరీరాన్ని ఆ రోగము తినేస్తూ ఉంది. బాధ తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఆ బాధ తట్టుకోలేని వారు యేసు మార్గము గుండా వెళ్తున్నాడని విన్నారు బిడ్డలారా. ఎదురుగా వచ్చి కేకలు వేస్తూ ఉన్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక మాట నేను మీతో చెప్తున్నాను బిడ్డలారా. మానని వేదన, రోగము, దుఃఖము, కష్టము, కన్నీళ్ళు, ఒంటరితనం, పేదరికం, మనోవేదన, చెప్పుకోలేని బాధన, దేనితో అయినా నువ్వు బాధపడుతున్నట్లయితే ఈ మధ్యాహ్నమే నీ ప్రభు వైపు తిరిగి కేకలు వేసినట్లయితే, ప్రార్థించినట్లయితే, వేడుకున్నట్లయితే, ఇశ్రాయేలు మూలుగులు విన్న దేవుడు ఈ మధ్యాహ్నం మన మూలుగులు కూడా వినబోతూ ఉన్నాడు. ఎడతెరగక ప్రార్థన చేయమన్న దేవుడు మన ప్రార్థన ఆలకించబోతూ ఉన్నాడు. నాకు మొర్ర పెట్టుము నీకు ఉత్తరం ఇస్తానన్న దేవుడు మొర్ర పెడితే మనకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. అడుగుడి మీకు ఇస్తానన్న దేవుడు ఖచ్చితంగా అడిగితే మనకు జవాబు ఇచ్చేయబోతున్నాడు. ఆయన కేకలు వేస్తే పోయే దేవుడు కాదు, ఆగిపోయే దేవుడు. దేవుని ఆయన వారి వైపు చూచి, యేసు ప్రభువారు యెరికో పట్టణంలోకి వస్తున్నప్పుడు, మేడి చెట్టు దగ్గరకు వస్తున్నప్పుడు అనేక మంది ఆయన చుట్టూ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరిని పట్టించుకోలేదు. మేడి చెట్టు మీద ఉన్న జక్కయ్యను చూచి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ వేదంతో ఉన్నావో నాకు తెలియదు కానీ, ఎవరికి చెప్పుకోలేని బాధలో ఉన్నామేమో నాకు తెలియదు కానీ, రోగము ఒకవేళ నన్ను చంపేస్తుందేమో భయంలో ఉన్నామేమో నాకు తెలియదు కానీ, కృషించిపోతున్నాను, నా జీవితానికి ఎలాంటి సహాయం లేదని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో కానీ, ఒంటరితనంలో ఉన్నాను, నా బ్రతికి ఎలాగైపోయిందని ఒకవేళ అనుకుంటున్నావేమో కానీ, ఒక్కసారి ప్రభు వైపు చూస్తే కపటము, మోసము, వేషధారణ లేకుండా యథార్థంగా ఆయన వైపు చూస్తే ఖచ్చితంగా ఆయన మన వైపు చూసే దేవుడై అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన వైపు చూసినప్పుడు ఏం కనపడి ఉంటుంది యేసు ప్రభు వారికి? ఆయన హృదయాంతరంగములను చెప్పండి పరిశీలించు దేవుడు. ఆయన అందరినీ ఎరిగిన దేవుడు. చూడండి 33వ కీర్తన 13వ వాక్యం చదవండి ఒకసారి. యెహోవా ఆకాశం నుండి కనిపెట్టుచున్నాడు. యెహోవా ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఆయన నరులందరినీ ఏం చేస్తున్నాడట? ఆయన దృష్టించుచున్నాడు. 19వ వాక్యం చదవండి, అదే అధ్యాయము. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకొను వారి మీదను నిలుచుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వారి వైపు చూచాడటండి. వారి వైపు చూసినప్పుడు వాళ్ళు ఎలా కనపడ్డారంటే, ముక్కు అడగలేదు, కాళ్ళు ఒకడగలేదు, చెయ్యి ఒకలేదు, వేళ్ళు ఒకళ్ళు తినేసినాయి, కాళ్ళు చేతులు వేళ్ళు తినేసిన వాళ్ళు కొంతమంది, చెవు తినేసిన వాళ్ళు కొంతమంది, ముక్కు తినేసిన వాళ్ళు కొంతమంది, నోరు పెదాలను తినేసిన వారు కొంతమంది. ఈ రోగము వాళ్ళకి అనేక చోట్ల అనేక రకాలైనటువంటి పార్ట్లు ఆ బ్యాక్టీరియా తినేసింది. వాళ్ళ కేకల వెనకాల ఉన్న బాధను, వారి కేకల వెనకాల ఉన్న ఒంటరితనాన్ని, వారి కేకల వెనకాల ఉన్న ఆవేదనను, వారి కేకల వెనకాల ఉన్నటువంటి మానసికమైనటువంటి ఆ దౌర్బల్యాన్ని చూచిన దేవుడు ఆయన. ఆయన సమస్తాన్ని చూడగల దేవుడు ఆయన. ఆయనకు మరుగై ఉన్నది ఏదియు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం బిడ్డలారా, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఎందుకులే ప్రార్థన అనుకుంటాం. అయ్యో నేను ప్రార్థనకి వెళ్తున్నాను, దేవుని మందిరానికి వస్తున్నాను, ఎందుకు నాకు ఈ దేవుడు, ఎందుకు నాకు ఈ కష్టం, ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు నాకు ఈ దౌర్భాగ్యం, ఎందుకు ప్రార్థనకి వెళ్ళి ఉపయోగం ఏముంది, దేవుని దగ్గరికి వెళ్ళి ఉపయోగం ఏందని చాలా మందిలో ఇలాంటి మీమాంస వస్తుంది. కానీ నిజమైన భక్తులు, నిజమైన దేవుని బిడ్డలు, నిజంగా దేవుణ్ణి యేసయ్యను ఆరాధించేవాడు, యేసయ్యను ప్రేమించేవాడు కష్టములోనే ఎక్కువ సమయాన్ని యేసయ్యతో గడుపుతారు. కష్టములోనే ఎక్కువ సమయాన్ని యేసయ్యను ఆరాధన చేస్తారు. కష్టములోనే యేసయ్య కొరకు ఎక్కువ పని చేస్తారు. కష్టములోనే యేసయ్య మీద ఎక్కువగా అనుకుంటారు. కష్టములోనే యేసయ్యతో ఎక్కువగా గడుపుతూ ఉంటారు. దేని బిళ్ళారా, ఎందుకో చెప్పడం, అణువణువును చూచే దేవుడు ఆయన. అణువణువును చూచే దేవుడు ఆయన. ఆయనకు మరుగై ఉన్నది ఏదియు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వారి వైపు చూచి,
ఎంతోమంది వైపు చూచాడు యేసయ్య, వారందరూ బాగుపడ్డారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున ఈ 10 మంది వైపు చూచినప్పుడు ఆ శరీరములో పాటలతో పాటుగా వారి హృదయాలను కూడా చూచాడు నా యేసయ్య. అవసరం అనుకుంటే యేసయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముట్టుకుని ఏం చేయొచ్చు? ప్రార్థన చేయగలడు, స్వస్థపరచగలడు. ఎందుకంటే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తే ఆ ఒక కుష్ఠవ్యాధి కలిగిన వాడు యేసయ్యకు ఎదురుగా వచ్చినట్లయితే ఆ వచ్చిన వాడు అన్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయమన్నప్పుడు నాకిష్టమే అని చెప్పి ఆ వాడిని ముట్టి యేసయ్య ఏం చేశాడు? శుద్ధినిగా చేశాడు. ఒక నా ప్రభు అనుకుంటే కనుక ఆ 10 మంది దూరంగా ఉన్న 10 మంది దగ్గరికి వెళ్ళి వాళ్ళు ముట్టి బాగు చేయగలడు. దానికంటే ముందుగా ఆయన చేసిన అద్భుతమైన పని ఏంటంటే తన స్వస్థత వాక్యమును పంపించాడట, తన హీలింగ్ వర్డ్ పంపించాడట. మీరు తిరిగి వెళ్ళండి, మీరు యాజకునికి కనపరుచుకోమని చెప్పాడట. ఎందుకు ఆ మాట చెప్పాడంటే 3 కారణాలు. వినండి జాగ్రత్తగా. మొట్టమొదటి కారణం ఏంటంటే, దేవుని బిడ్డలారా, దేవుడు తన ఇచ్చిన ఆజ్ఞను స్థిరపరిచాడు అని రుజువు చేయడానికి యాజకుడి దగ్గరికి వెళ్ళమన్నాడు. ఏంటి దేవుడేమిచ్చాడు ఆజ్ఞ? పాలెము బయటికి వెళ్ళి బట్టలు తుక్కొని ఇంటికి వచ్చి తిరిగి శుద్ధుడై అప్పుడు 2 మేకపోతులు తీసుకొచ్చి గొర్రెలు తీసుకొచ్చి బలి అర్పించి మిగతా నైవేద్యం అన్నీ కూడా అర్పించాలి. ఇది ఇప్పటి వరకు ఎవడు చేయలా. ఎందుకంటే ఎవడు కూడా కుష్ఠవ్యాధి నుండి బాగుపరిచిన వాడు ఎవడు లేడు. ఎవరు బాగుపరిచారు? ఈ ఇశ్రాయేలు యాజకుడు అనుకుంటున్నాడు ఇది ధర్మశాస్త్రంలో దేవుడు రాసిపెట్టాడు, ఇది నిజంగా స్వస్థపరచడానికి ఇది ఏమైనా జరుగుద్దా అని చాలా కాలం నుంచి చూస్తున్నారట వాళ్ళు. ఆ చాలా కాలం నుంచి చూస్తున్న వాళ్ళకి స్వస్థపరచగలిగిన వాడు దేవుడు ఒక్కడే కాబట్టి, కుష్ఠవ్యాధిని బాగు చేయగలవాడు దేవుడు ఒక్కడే కాబట్టి మీరు వెళ్ళి యాజకుడు కనపరుచుకోండిరా. ఎవడు స్వస్థపరిచాడంటే కనుక యేసయ్య స్వస్థపరిచాడని చెప్పండిరా. అప్పుడు యాజకులు అనుకుంటారు దేవుడు తప్ప మనుషుడెవడు కూడా బాగు చేయడు కదా, అంటే యేసు దేవుడా అని నిర్ధారించడానికి వీళ్ళని యాజకుల దగ్గరికి పంపించాడంట నా యేసయ్య. రెండవదిగా దేవుని బిడ్డలో మనం చూస్తే కనుక దేవుని చేత శుద్ధీకరించబడ్డారు అన్న సంగతి తెలుసుకున్న తరువాత రెండవదిగా వాక్యము కన్ఫర్మ్ అవుతుంది, ఆ మాట నెరవేర్చబడిన వారుగా అవుతుంది. మూడవదిగా ఈ 10 మంది కుష్ఠరోగుల యొక్క విశ్వాసాన్ని యేసయ్య పరీక్షించాడట. దూరంగా నిలిచాడు, వెళ్ళి మీరు ఎవరు కనపరుచుకోమన్నాడు? వీళ్ళు వెనకకి తిరిగారా లేదా? వెళుతున్నారా లేదా? అవిశ్వాసం గలవాళ్ళైతే వెళ్తారా? ఇదేంటి కుష్ఠవ్యాధి శరీరం తినేస్తుంది, భాగాలు తినేస్తుంది, వెళ్ళి కనపరుచుకోమాట అంటాడేంటి? వచ్చి ప్రార్థన చేస్తాడు అనుకున్నాడు, నెత్తి మీద చెయ్యెడతాడు అనుకున్నాను, ఆ కొండ కింద వాడిని బాగు చేసినట్లుగా మనల్ని బాగు చేస్తాడు అనుకున్నాడు. ఇది అయ్యే పని అంటావా? ఇది జరిగే పని అంటావా? ఈ 10 మంది కుష్ఠరోగులు ఒక్కడికైనా అవిశ్వాసం ఉన్నా, అవిశ్వాసంతో మనం జీవిస్తున్నా దేవుడి కార్యం చేస్తాడు, యేసయ్య మాటలు శక్తి ఉందని వాళ్ళు నమ్మకపోయినా, అవిశ్వాసమైన బ్రతుకు వాళ్ళు బ్రతికినా ఒక్క ఇంచుతైన వాళ్ళు బాగుపడి ఉండేవారు అంటారా? అద్భుతమైన మాట చెప్పమంటారా? యేసయ్య ఒక మాట చెబితే ఆ మాటకు నువ్వు లోబడితే గనక ఈ ప్రపంచంలో ఆయన స్వస్థపరచలేని రోగము లేదండి బిళ్ళారా, ఆయన చెయ్యలేని కార్యము లేదండి దేవుని బిళ్ళారా, ఆయన చెయ్యని మేలు లేదండి దేవుని బిళ్ళారా, ఆయన చెయ్యని అద్భుతము లేదండి దేవుని బిళ్ళారా, ఆయన చెయ్యని స్వస్థత లేదండి దేవుని బిళ్ళారా, ఆయన చెయ్యని ఉపకారము లేదు దేవుని బిళ్ళారా. మనం ఎప్పుడైతే ఆయన మాటకు లోబడతామో ఆయన ఎన్ని ఉపకారాలు చేసే దేవుడు. వారు తిరిగి వెళ్ళుచు ఉండగా అద్భుతం, స్వస్థపరచబడ్డారని ఉండదు అక్కడ, శుద్ధిలైరు అని ఉంటుంది. హల్లెలూయా చెప్పండి, ఏమని ఉంటుందండి? వారు వెళ్ళుచుండగా వాళ్ళు అక్కడ అయిపోయారు అనుకోండి, ఏమైనా కార్యం జరుగుద్దా? యేసుప్రభు వారు అన్నారు మీరు వెళ్ళండి యాజకునికి, వెళ్ళుచూ ఉండగా. ఈ మాట చాలా గొప్పదండి. ఏమవుతుండగా? విశ్వాసయాత్రలో కొనసాగుచుండగా, ప్రార్థన చేయుచుండగా,
ప్రభువులో ఎదుగుచు ఉండగా, దినములు గడుచుచుండగా, నీవు వెళ్ళుచుండగా, వెనకకు తిరగకుండగా, పక్కకు చూచుకొనుచుండగా, పక్కవాడు మాటలు వినకుండా నువ్వు విశ్వాసముతో గనక నువ్వు ముందుకు కొనసాగితే గనక పక్కవాళ్ళు కూడా వదిలే నీ విశ్వాసాన్ని బట్టి బిడ్డ ఒక అద్భుతమైన మాట చెప్పమంటారా? ఈ ప్రపంచంలో ఎవడు కూడా కార్యం జరిగించలేడు. తినేసిన వేళ్ళు మరలా తిరిగి వచ్చేసాయట, తినేసిన కాళ్ళు మరలా తిరిగి వచ్చేసినాయట, తినేసిన ముక్కు మరలా తిరిగి వచ్చేసిందంట, తినేసిన చెవు మరలా తిరిగి వచ్చేసిందంట, తినేసిన భాగాలు మరలా తిరిగి వచ్చేసాయట. వారు వెళ్ళుచుండగా దేవుడి కార్యాలు జరిగించాడట. వాళ్ళు కంప్లీట్గా శుద్ధి అయిపోయారట. బిడ్డ నీకు మాట చెప్తున్నాను, జీవితంలో అన్నీ కోల్పోయావా? అందరూ వద్దనుకున్నారా? అందరూ అసహించుకున్నారా? భార్య అసహించుకుందా? తల్లిదండ్రులు అసహించుకున్నారా? ఇంట్లో వాళ్ళు, బంధువులు, చుట్టాలు అందరూ అసహించుకున్నారా? ఇదిగో ఈ మధ్యాహ్నం ఒక మంచి మాట నీకు చెప్తున్నాను. యేసులోనికి వచ్చి యేసులో నువ్వు విశ్వాసంలో కొనసాగు. పోగొట్టుకున్నవన్నీ మరలా దేవుడికి ఇచ్చేస్తాడా? పోగొట్టుకున్నవన్నీ దేవుడు మరలా నీకు ఇచ్చేస్తాడు. పోగొట్టుకున్నవన్నీ దేవుడికి ఇస్తాడు. ఎందుకంటే యేసు ఒక మాట చెబితే అది జరుగు తీరుతుంది. పోయిన అవయవాలు మరలా నూతనంగా సృష్టించబడతాయి. గర్భాన్ని దేవుడు సృష్టిస్తాడా? కిడ్నీని దేవుడు సృష్టిస్తాడా? గుండెను దేవుడు సృష్టిస్తాడు. నరములను దేవుడు సృష్టిస్తాడు. మాంసమును దేవుడు సృష్టిస్తాడు. తినేసిన మాంసాన్ని మరలా తీసుకురాగల శక్తి గల సృష్టికర్త నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఆయన మాటకు మనం ఏం చేయాలట? లోబడి వెళ్ళాలా? వారు వెళ్ళుతూ ఉండగా ఏమైపోయారటండి? మీలో చాలామంది యేసయ్య అంటే ఇష్టం కానీ యేసయ్య మాటలు నడడంలే. యేసు మాటకు లోబడి యేసు ప్రకారంగా నడు. నీకు ఏం కావాలో అన్నీ ఇస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళందరూ శుద్ధిలో వెళ్ళిపోతున్నారు. చూసుకున్నాడు, అయ్యో నాకు ఏళ్ళు వచ్చేసినాయి, నా చెయ్యి బాగా అయిపోయింది, పసిపిల్ల దేహం వల్ల అయిపోయింది, ఈ కార్యము చేసిన దేవునికి కృతజ్ఞత చెల్లిద్దామని పరుగు పరుగుని వెనక్కొచ్చాడట. మిగతా 9 మంది ఏమైపోయారు? ముందు కొనసాగారు. ఒకడు మాత్రం వెనకకు తిరిగి వచ్చాడు. వచ్చి యేసు పాదాల దగ్గర పడి ఏం పడ్డాడట? దాన్నే మనం ఏమంటాడు? మురొక్కి యేసు ముందు సాగిలపడి. అంతకుముందు ఎక్కడున్నాడు? దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏంటి డిఫరెన్స్ ఏంటి? కుష్టి వ్యాధి కలిగినప్పుడు, బాగుపడినప్పుడు ఇదేనండి. పాపములో ఉన్నవాడు యేసయ్యకు దూరంగా ఉంటాడు. పాపము నుండి రక్షించబడ్డవాడు యేసయ్య పాదాల దగ్గర ఉంటాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లోక ఆశలు కలిగిన వాడు లోకముగా దేవునికి దూరంగా ఉంటాడు. యేసు ఆశ కలిగిన వాడు యేసు దగ్గరకు వచ్చి యేసు పాదాల దగ్గర ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య బాధపడుతున్నాడు. చదవండి, ఆ మాట చదవండి. అందుకు యేసు 17వ వచనం, అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా? దేవుని చేత మేలు పొందిన వారు 10 మంది, తిరిగి వచ్చిన వారు ఒక్కరు. సంఘములో చాలామంది దేవుని ద్వారా మేలు పొందిన వారు, అందరూ దేవుని ద్వారా మేలు పొందిన వారే. నా యేసు ప్రభు నా జీవితంలో ఈ మేలు చెయ్యలేదు అన్నవారు ఒక్కరూ లేరు. కానీ వాళ్ళు అనుకుంటున్నారు పాస్టర్ గారిని వదిలేసి వెళ్ళిపోయాము, సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోయాము అనుకుంటున్నారు. కానీ నిజం చెప్పాలంటే వాళ్ళని ఎవరు వదిలేసి వెళ్ళిపోయారు? వాళ్ళు చెప్పండి, ఎవరిని వదిలేసి వెళ్ళిపోయారు? వాళ్ళు మేలు చేసిన యేసయ్యను వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళ అయ్యా మాకు దిక్కు లేదయ్యా, తల్లిదండ్రులు వదిలేశారయ్యా, మీకు ఎవరో దిక్కు లేదయ్యా, మీరే తల్లి తండ్రి అయ్యా అని చెప్పిన వారు వెన్నుపోటు పొడిచి అబద్ధాలు ఆడి ఉన్నవారందరికీ అబద్ధాలు చెప్పి ఆ విన్నవారు కూడా అబద్ధాలు నమ్మి వెన్నుపోటు పొడిచి సంఘానికి పోయిన వారు కొంతమంది. నాకు ఎలాంటి ఉద్యోగం లేదయ్యా, ఉద్యోగం ఈ ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు సంఘం అంతా కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు
ఉద్యోగం వచ్చినప్పుడు ఉద్యోగాన్ని చూసుకుని యేసయ్యను వదిలిపెట్టేసిన వాళ్ళు కొంతమంది. అయ్యా మా పిల్లలకు పెళ్ళి అవుతలేదు, పిల్లలు పెళ్ళి కావాలయ్యా అని రాత్రి పగల ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రార్థన చేసిన పెళ్ళైన తర్వాత దేవుని మందిరానికి రానివారు కొంతమంది. అయ్యా మాకు తినడానికి తిండి లేదయ్యా, మాకు వ్యాపారం లేదయ్యా, ఉద్యోగం లేదయ్యా అన్నప్పుడు, వ్యాపారం కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు, వ్యాపారం దేవుడు అనుగ్రహించినప్పుడు వ్యాపారం వంక చూసుకుని దేవుని మందిరానికి దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు కొంతమంది. ఉద్యోగము చూసుకొని ఉద్యోగాన్ని బట్టి దేవునికి దూరమైన వారు కొంతమంది. ఇవన్నీ బాధ కలిగించే మాటలు, కానీ సత్యాన్ని చెప్పక తప్పదు. సత్యాన్ని దాయకూడదు. సయ్యా నాకు ఎలాంటి ఆసరా లేదయ్యా, యేసయ్యను ఉద్యోగం ఇమ్మని చెప్పయ్యా అని కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు, అంతమందిలో ప్రభు నిన్ను ప్రేమించి నీకు జ్ఞానం ఇచ్చి తెలివిచ్చి అన్నీ ఇచ్చి నిన్ను నిలబెట్టినప్పుడు, ఆ దేవుణ్ణి వదిలేసి 9 మందిలో ఉన్నాం మనం, ఒక్కడిలో లేం. కానీ ఆ ఒక్క పాత్ర ఎవడైతే వెనకకు తిరిగి వచ్చాడో అలాంటి వారు కూడా దేవుని మందిరంలో ఉన్నారు బిళ్ళారా. ఎంత ఉద్యోగం ఉన్నా, ఎంత పనున్నా, ఎంత వ్యాపారం ఉన్నా నా ప్రభు సన్నిధి నేను వదిలిపెట్టకూడదు. నేను దేవుని మందిరంలో ఉండాలి. నా ప్రభు నన్ను దీవించాడు, నా ప్రభు నన్ను ఆశ్రయించాడు, నా ప్రభు నాకు మేలు చేశాడు, ఈ మందిరాన్ని దేవుని నేను వదిలిపెట్టకూడదని నిలబడ్డవారు కూడా, కృతజ్ఞత కలిగి నిలబడ్డవారు కూడా ఉన్నారా. కోపం రావాలా. కోపం వచ్చిందంటే నువ్వు ఇంకా ఆత్మలో బతుకున్నట్లు లెక్క, నీకు ఇంకా పరిశుద్ధాత్మ ఉన్నట్లు లెక్క, ఇంకా నీకు వాక్యం ఉన్నట్లు లెక్క. నీకు కోపం వచ్చిందంటే కనుక దేవుని వాక్యం నీకు పనిచేస్తుందని లెక్క. దేవునికి స్తోత్రం. అయ్యో ఇంత మేలు చేసిన దేవుడు నేను మర్చిపోకూడదన్న మాట నీకు నొప్పి కలిగించిందంటే ఖచ్చితంగా నీలో దేవుడు ఉన్నాడని లెక్క. దున్నపోతు మీద వర్షం కుడితే దున్నపోతు ఏం చేద్దాం చెప్పండి. యేసుప్రభు అంటాడు 9 మంది ఎక్కడ దేవుణ్ణి గణపరచడానికి తిరిగి వచ్చిన వాడు ఒక్కడే, వాడు కూడా ఎవరట? సమరయుడు. కృతజ్ఞత కలిగి నువ్వు దేవుని మందిరానికి ఏం చేశావు? నేను చెప్పమంటారా? వీడొక్కడే తిరిగి వచ్చాడు. 3 విషయాలు చెప్తాను. ఆ 3 విషయాలు చెప్పి నేను ముగించి బలారాధనలోకి వెళ్దాం. ఏం చేశారంటే, దేవుడు ఎవ్వరికి లేని ధన్యత నీకు ఇచ్చాడు. చచ్చిపోవలసిన నిన్ను దేవుడు బతికించాడు. మంచం మీద ఉండి ఎవడు దిక్కు లేనప్పుడు ఏడ్చినప్పుడు, నువ్వు ఏడ్చినప్పుడు, అయ్యా ఎవ్వరు లేరయ్యా నేను ఒంటరిదానని ఏడ్చినప్పుడు, నీ ఒంటరితనములో దేవుడు నిన్ను చూచి, డాక్టర్లు కాదమ్మా ఆయన హస్తము నీ కడుపు మీద పెట్టి నిన్ను బతికించాడు. ఎప్పుడైనా కృతజ్ఞత కలిగి, అసలు 4 వారాలు మానకుండా ఎప్పుడైనా గుడికొచ్చావా నువ్వు? సోదరుడు ఎప్పుడైనా 4 వారాలు మానకుండా దేవుని గుడికి వచ్చావా? తమ్ముడు ఎప్పుడైనా 4 వారాలు, నెలలో 4 వారాలు మానకుండా ఎప్పుడైనా దేవుని మందిరానికి వచ్చావా? మళ్ళీ మాట్లాడితే ఇంకొక మాటలు మాట్లాడతారు. మనం సరి చేసుకోవాలా. వాక్యం అంటే మనం సరి చేసుకోవాలా. విషయాలు చెప్తాను దేవుని బిడ్డలారా. 1, అన్ని విషయాల్లో 10 మంది కేకలు వేశారు, కానీ ఒక్కడే కృతజ్ఞత కలిగి దేవుని దగ్గరకు తిరిగి వచ్చాడు. మొదటి దశలోనిక పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం తీయండి. అన్ని విషయాల్లో దేవునికి మనం ఏం చెల్లించాలట? కృతజ్ఞతాస్తుతులు ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు ఏం చేయాలి? మనం చెల్లించుడి. 104వ కీర్తనలో మనం చూస్తే, కృతజ్ఞతార్పణలు అర్పించుచు ఆయన మందిరములోనికి ప్రవేశించుడని రాయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 10 మంది శుద్ధులయ్యారు, కానీ ఒకడే రక్షించబడ్డాడు. ఎంతమంది శుద్ధులయ్యారు? 10 మంది శుద్ధులయ్యారు, కానీ ఎంతమంది రక్షించబడ్డారు? ఒకడే యేసు దగ్గరికి వచ్చాడు, ఆయన పాదాల దగ్గర పడ్డాడు. ఆయన పాదాల దగ్గర పడితేనడా, అయ్యా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధాన గలవాడై వెళ్ళిపోమని చెప్పాడు. 10 మంది వచ్చారు, 10 మంది రోగాన్ని శుద్ధి చేసుకున్నారు, కానీ ఒకడే రక్షించబడ్డాడు. మీకు చెప్పమంటారా? యేసు దగ్గరికి చాలామంది వస్తున్నారు, రక్షణ లేకుండా పాటలు పాడేస్తున్నారు. వీళ్ళు సడన్గా ఈ రాత్రి యేసు ప్రభుత్వం ఏమైపోతారు? వీళ్ళు మేము పాటలు పాడాం బాబు,
మాకు కన్సిడర్ చేయండి, రక్షణ లేకుండా పాటలు పాడినంత మాత్రాన పరలోకం వెళ్ళిపోతారు వీళ్ళు? వెళ్ళరు. రక్షణ లేకుండా పరిచయం చేసేస్తున్నారు. బాప్తిసం తీసుకోమంటే అబ్బే ఇంకా టైం ఉందన్నాం. మరి ఈ రాత్రి కనుక యేసుప్రభు వచ్చేస్తే ఎడపోతావు? రక్షణ లేకుండా నువ్వు బాప్తిసం తీసుకోకుండా, టికెట్ లేకుండా పరలోక రాజ్యానికి ఎలాగ వెళ్ళిపోతావు? దేవుడు మేలు చేశాడు, స్వస్థత చేశాడు, కార్యాలు జరిగించాడు, మేలు జరిగించాడు, యేసు దగ్గరికి వచ్చావు, కానీ ఏం పొందుకోలేకపోతున్నావు? రక్షణ పొందుకోలేకపోతున్నావు. పెళ్ళిళ్ళు అవ్వండి, ఎందుకు అవ్వండి? పెళ్ళిళ్ళు బ్రహ్మాండమైన పెళ్ళిళ్ళు అవుతాయి. రక్షణ తీసుకున్న బిడ్డలందరికీ గొప్ప పెళ్ళిళ్ళే చేశాను నేను. దేవునికి స్తోత్రం కలగదు. 9 మంది తాత్కాలికమైన వాటిని ఎదుర్కొన్నారు, ఒకడు మాత్రం శాశ్వతమైనది ఎదుర్కొన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ 9 మంది టెంపరీ థింగ్స్ కొరకు ఆరాటపడ్డారు, కానీ ఆడొక్కడు మాత్రం శాశ్వతమైన నిత్య జీవం కొరకు ఆరాటపడ్డాడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 9 మందిలాగా ఉందామా, ఒకడిలాగా ఉందామా అని అంటే మీరు అందరూ అంటారు ఒక్కలాగానే ఉంటారండి అయ్యారు అంటాం. కానీ బయటికి వెళ్ళి 9 మందిలో తయారైపోతున్నారు. చర్చిలో మాత్రం ఎలాగ ఉంటానంటారు? ఒక్కళ్ళలాగా ఉంటానండి. వాక్యం విన్నావు కదా, ఒక్కళ్ళలాగా ఉంటానండి ఆడిపాడిని అంటావు, కానీ బయటికి వెళ్తే ఏమైపోతున్నావు? ఆ బయటికి వెళ్ళిన తర్వాత సాతానుగాడు నిన్ను పట్టుకోకుండా ఉండునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాడు టెంపరీ థింగ్స్ కొరకు చూడలేదు, పరసంబంధమైన ఆశీర్వాద కొరకు చూశాడు. దేవుని బిడ్డలారా, మనలను శుద్ధి చేసే దేవుడు మనకున్నాడు. ఆయన మాటకు మనం ఏం చేయాలా? లోబడాలా. కాబట్టి ఈ కుష్టి వ్యాధి కలిగిన వారు ప్రకారంగా 9 మంది వలె కాక ఆ ఒక్కని వలె మనమందరము జీవించదుముగాక. చెప్పండి.